బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గ్రూప్ 1 పిటిషన్లపైన ఇవాళ హైకోర్టులో కొనసాగిన వాదనలైతే ముగిశాయి. తీర్పును హైకోర్టు సింగిల్ బెంచ్ ధర్మాసనం రిజర్వ్ చేసింది. అటు టీజీపీఎస్సీ తరపున సీనియర్ న్యాయవాది నిరంజన్ రెడ్డి వాదనను వినిపించారు. పిటిషనర్ల తరపున న్యాయవాది విద్యాసాగర్ రావు వాదనను వినిపించారు. మెయిన్స్ వాల్యుయేషన్ లో అక్రమాలు జరిగాయని పిటిషనర్ల తరపున న్యాయవాది మరోసారి వాదనను వినిపించారు. మెయిన్స్ జవాబు పత్రాల రీవాల్యుయేషన్ లేకుంటే మెయిన్స్ పరీక్ష రద్దు చేసి మళ్లీ నిర్వహించాలని అన్నారు. వాదనను మిగిలి ఉంటే రాతపూర్వకంగా సమర్పించాలన్న హైకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది. అటు గ్రూప్ 1 కు ఎంపిక కాని అభ్యర్థులే అపోహలతో పిటిషన్లు వేశారని టీజీపీఎస్సీ తరపున న్యాయవాది నిరంజన్ రెడ్డి వాదించారు. పారదర్శకంగానే మెయిన్స్ పత్రాల మూల్యాంకనం జరిగిందన్నారు. దీనిపై మరింత సమాచారం హైకోర్టు నుంచి ధనరాజ్ అందిస్తారు. ధనరాజ్ చెప్పండి, గ్రూప్ 1 పిటిషన్లపైన హైకోర్టులో విచారణకు సంబంధించి అప్డేట్స్ ఏంటి? పరీక్షలపై కూడా ఓ వైపున చూసినట్టయితే ఎంపికైనటువంటి అభ్యర్థులు సంబంధించి ఓవైపున ఉన్నారు, మరోవైపున ఎంపిక కాని సంబంధించిన అభ్యర్థులు మాత్రము హైకోర్టును ఆశ్రయించి వాళ్ళు పిటిషన్ దాఖలు చేశారు. అంటే ఏప్రిల్ సంబంధించినటువంటి నెలలలో మొత్తం మీద ఈ టీజీపీఎస్ సంబంధించి గ్రూప్ 1 పరీక్ష వ్యవహారంలో మొత్తం మార్కులకు సంబంధించినటువంటి వాల్యుయేషన్లో చాలా వరకు అవినీతి అక్రమాలు జరిగాయి. అదేవిధంగా ఇందులో ఉన్నటువంటి బయోమెట్రిక్ సంబంధించినటువంటి వాటిని పూర్తిగా అనుసరించి వాటి సంఖ్య కూడా చెప్పట్లేదు. అదేవిధంగా పరీక్షకు సంబంధించినటువంటి కేంద్రాలలో మాత్రమే కొన్ని సెంటర్లలో పెద్ద ఎత్తున వాళ్ళు అభ్యర్థులు రిజల్ట్ సాధించేలాగా కూడా పూర్తిగా ఇందులో హ్యాంపరింగ్ జరిగిందనే వాదనలకు సంబంధించి పిటిషనర్లు చాలా వరకు ఇందులో హైకోర్టును ఆశ్రయించడం జరిగింది. ఆ తర్వాత చూసినట్టయితే కూడా మొత్తం పిటిషనర్ల తరపు, మరోవైపున చూసినట్టయితే టీజీపీఎస్సీ ఎంపికైన అభ్యర్థుల తరపున కూడా చాలా వరకు ఈ కేసుకు సంబంధించి సుదీర్ఘమైనటువంటి వాదనలు హైకోర్టులో జరిగాయి. ఈరోజు చూసినట్టయితే ముఖ్యంగా కూడా చాలా వరకు ప్రభుత్వం తరపున చూసినట్టయితే ఓవైపున అంటే టీజీపీఎస్సీ తరపున సీనియర్ న్యాయవాది అయినటువంటి నిరంజన్ రెడ్డి తన వాదనలు కూడా వినిపించడం జరిగింది. ఏదైతే ఎంపిక కాని అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా అపోహలకు పోయి మొత్తం మీద వాళ్ళు ఈ కోర్టును ఆశ్రయించడం జరిగింది. మొత్తం బయోమెట్రిక్ సంబంధించినటువంటి వాటిని తూచా తప్పకుండా పాటించారు. అదేవిధంగా వాల్యుయేషన్ సంబంధించినటువంటి వ్యవహారంలో పూర్తిగా ఇంగ్లీష్ మీడియం కావచ్చు, ఉర్దూ మీడియం కావచ్చు, తెలుగు మీడియం సంబంధించినటువంటి వారి అభ్యర్థులలో పూర్తిగా ఎలాంటి తేడా లేకుండా కూడా సరైనటువంటి అంశాల ఆధారంగా ఎక్స్పర్ట్ చేత మాత్రమే ఈ పేపరు వాల్యుయేషన్ చేశారు. ఆ తర్వాత అభ్యర్థులను ఎంపిక చేయడం జరిగిందంటూ కూడా ఓ వైపున టీజీపీఎస్సీ తరపున సీనియర్ న్యాయవాది నిరంజన్ రెడ్డి వాదనలు వినిపించడం జరిగింది. మరోవైపున చూసినట్టయితే పిటిషనర్ల తరపున కూడా విద్యాసాగర్ రావు, మరోవైపున రచనారెడ్డి సుదీర్ఘమైనటువంటి వాదనలు వినిపించారు. ఎందుకంటే అభ్యర్థులను ఎంపికైన వ్యవహారంలో చూసినట్టయితే టీజీపీఎస్సీ 2 సార్లు కూడా ప్రెస్ నోట్ సంబంధించినటువంటి వ్యవహారంలో అభ్యర్థుల ఎంపికైన వారి సంఖ్యను చాలా వరకు 2 రకాలుగా చూపారు. మరోవైపున చూసినట్టయితే కొన్ని సెంటర్లు మాత్రమే అందులో ఎక్కువ మంది అభ్యర్థులను ఎంపిక చేసేలాగా చాలా వరకు పక్షపాత ధోరణి వహించారనేది మాత్రం చాలా ఇందులో పిటిషనర్ తరపు చాలా వరకు ఈ వాదనలనే కంటిన్యూగా వినిపించడం జరిగింది. ఇక ఈ ఇరువైపులకు సంబంధించి వాదనలు మాత్రం చాలా వరకు వాడివేడిగా కొనసాగాయి. ఓవైపున ఇందులో ఎంపికైనటువంటి 563 సంబంధించినటువంటి అభ్యర్థులు కూడా ఇంప్లీట్ పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. ఇక 3 వైపులా సంబంధించినటువంటి న్యాయవాదులు కూడా చాలా వరకు తమ వాదనలను వినిపించారు. ఈ క్రమంలోనే సింగిల్ బెంచ్ జడ్జి అయినటువంటి నామవరపు రాజేశ్వరరావు ఈరోజు మాత్రం ఖచ్చితంగా ఎలాంటి పరిస్థితులైనా ఎంత సమయం తీసుకున్నా కూడా మొత్తం ఈ ఆర్గ్యుమెంట్స్ అన్నీ కూడా పూర్తయిపోవాలి. ఒకవేళ మీ ఆర్గ్యుమెంట్స్ మిగిలి ఉన్నట్టయితే మీరు రాతపూర్వకంగా ఇవాళ రాసి ఇవ్వాలి. ఆ తదుపరికి సంబంధించినటువంటి వాదనలు ఇక వినబోము, పూర్తిగా కన్క్లూజన్కు రావాలంటూ కూడా ఇటు పిటిషనర్లకు, మరోవైపున చూసినట్టయితే టీజీపీఎస్ సంబంధించినటువంటి న్యాయవాదులకు, ఇంప్లీట్ సంబంధించినటువంటి అభ్యర్థుల తరపున న్యాయవాదులకు సూచించినటువంటి క్రమంలోనే ఇక మొత్తం మీద సీనియర్ న్యాయవాదులంతా కూడా తమకు సంబంధించినటువంటి ఏవైతే మిగిలిపోయిన అంశాలు ఉన్నాయో వాళ్ళంతా కూడా రాతపూర్వక సంబంధించినటువంటి డ్రాఫ్టింగ్ ద్వారా కూడా తమకు మిగిలిపోయినటువంటి ప్రశ్నలు, క్వశ్చన్కు సంబంధించినటువంటి విషయాలను కూడా ఇటు జడ్జి ముందు ఉంచనున్నారు. ఈ క్రమంలో మొత్తం 3 అంటే ఈ గ్రూప్ 1 సంబంధించినటువంటి వివాదం పైన ఇక వాదనలన్నీ పూర్తయ్యాయి. ఇక తీర్పు మాత్రము
జడ్జి రిజర్వ్ చేయడం జరిగింది. ఈ తీర్పు చూసినట్టయితే 15 నుంచి మరో రెండు వారాలు వరకు కూడా వచ్చే అవకాశం ఉందన్నట్టుగా మనకు తెలుస్తూ ఉంది. మొత్తానికి 2 వారాల వ్యవధిలో మాత్రం మరి ఇక అభ్యర్థులు ఎంపికైన అభ్యర్థులకు అనుకూలంగా వస్తుందా లేకుంటే పిటిషనర్ల తరపున ఈ తీర్పు ఉండబోతుందా అనేది మాత్రం చాలా వరకు సస్పెన్షన్ కొనసాగుతుంది. ఇక మొత్తం ఎంపికైనటువంటి అభ్యర్థులంతా కూడా అంతా కూడా ట్రాన్స్పరెన్సీగా పరీక్షలు రాశాము. అదేవిధంగా ఏదైతే బయోమెట్రిక్ పరీక్షకు సంబంధించినటువంటి విధి విధానాలను పాటించాము. అదేవిధంగా ఏవైతే పిటిషనర్ లేవనెత్తినటువంటి కోటీలో ఉన్నటువంటి 1500 మంది అభ్యర్థులు రాశారు అని చెప్పారో అంతకంటే కూడా మిగతా సెంటర్లలో ఎక్కువ మంది అభ్యర్థులు కూడా ఫలితాలు సాధించారనే వాదనలు కూడా ఇటు ఏదైతే అభ్యర్థులు రిజల్ట్ సాధించారో వారి తరఫున కూడా వాదనలు వినిపించడం జరిగింది. మొత్తం మీద ఇవాళ చూసినట్టయితే ఓవైపున టీజీపీఎస్ సంబంధించినటువంటి తరపు వాదనలు, మరోవైపున చూసినట్టయితే అభ్యర్థుల తరపు వాదనలు, మరోవైపున ఎవరైతే ఎంపిక కాని అభ్యర్థులకు సంబంధించిన వారు ఉన్నారో మొత్తం ముగ్గురికి సంబంధించిన వాదనలన్నీ కూడా పూర్తయ్యాయి. ఇక మరో 15 రోజులలో మరి హైకోర్టు డెసిషన్ ఎలా ఉండబోతుంది, భవితవ్యం ఎలా నిర్ణయించనున్నది మాత్రం చాలా వరకు సస్పెన్షన్గా మారనుంది.